విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా రాజీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మేఘనా గుల్జర్. మే 11, 2018 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరూ కూడా అరే ఆలియా భట్ ఇలాంటి రోల్ ఎంత సునాయాసంగా చేసింది అనుకునేలా చేసింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది శంకర్ ఎహసాన్ లాయ్. ఈ సినిమాలో మొత్తం 4 పాటలున్నాయి. 64వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో రాజీ మూవీకి 5 అవార్డులు వచ్చాయి. మరి సినిమాలోకి వచ్చేస్తే ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్ జనరల్ నిఖిల్ బక్షి ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ కి మరియు కొంతమంది ఆఫీసర్స్ కి ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో ఆ ఆఫీసర్స్ అందరికి కూడా INS విరాట్ గురించి చెప్తున్నారు. విచ్ ఇస్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఎక్కడైతే ఒక ఉమెన్ గురించి మాట్లాడతారు. హూ ఇస్ అన్ అండర్ కవర్ ఏజెంట్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, అంటే రా, ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ పాకిస్తాన్. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ ఏమైతుందంటే 1971 బంగ్లాదేశీయులు ఇండిపెండెన్స్ కై వార్ చేస్తున్న సమయం అది. హిడియాత్ ఖాన్ ఆయన ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఆల్సో హిస్ అన్ ఇన్ఫర్మెంట్ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్. ఆయన ఎప్పుడూ కూడా ఆయన 20 సంవత్సరాల కూతురు సీమత్ ని ఒక ఏజెంట్ చేయాలనుకుంటారు. ఎక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సర్వీస్ కంటిన్యూ అవుతుందో. ఆ అమ్మాయి అయితే ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటుంది. అండ్ ఇటు పక్క చూస్తే హిడియత్ ఖాన్ కి లంగ్ క్యాన్సర్. అండ్ సీమత్ కూడా నేను తప్పకుండా మీ కల నెరవేరుస్తాను నానా అని మాటిస్తుంది. అండ్ రాలో ఉండే సీనియర్ ఆఫీసర్ అయినటువంటి మాయర్ దగ్గర ట్రైనింగ్ పొందుతుంది. ఖాన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు పర్వేజ్ సయ్యద్ ఫ్యామిలీతో, ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో ఉంటారో. సీమత్ కి వాళ్ళ చిన్న కొడుకు ఇక్బల్ సయ్యద్ తో పెళ్లి నిశ్చయిస్తారు. ఇక్బల్ సయ్యద్ కూడా ఒక మిలిటరీ ఆఫీసరే పాకిస్తాన్ లో. నికా అయ్యాక పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళ ఇంటికి వీళ్ళు షిఫ్ట్ అవుతారు. పాకిస్తాన్ లో సీమత్ అందరి నమ్మకాన్ని పొందుతుంది ఎక్సెప్ట్ సయ్యద్ కుటుంబానికి నమ్మకంగా పనిచేసే అబ్దుల్ దగ్గర తప్ప. సీమత్ వాళ్ళ మావయ్య గారు మేజర్ జనరల్ గా ప్రమోట్ అవుతారు పాకిస్తాన్ ఆర్మీలో. దీనివల్ల క్రూషియల్ డాక్యుమెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వీళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. అయితే సీమత్ కమ్యూనికేషన్ ఛానల్స్ ని బిల్డ్ చేసుకుంటది, ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటది. సీమత్ ఒక ఇంపార్టెంట్ విషయం ఇండియాకి చేరవేస్తది. ఎక్కడైతే INS విక్రాంత్ అంటే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి INS విక్రాంత్ ని అటాక్ చేయాలన్న ప్లాన్ చేరవేస్తది. ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్ లో దాన్ని డిప్లాయ్ చేయాలని అనుకుంటారు అని కూడా చెప్తాది. పర్వేజ్ సయ్యద్ దగ్గర ఉన్న ఒక రెడ్ ఫైల్ దీనికి సంబంధించింది సీమత్ దొంగిలిస్తాది. ఇది ఇలా చేస్తుండే సమయంలో ఆల్మోస్ట్ పట్టు పడబోతాది. తన బాత్రూమ్ లో ఆ కమ్యూనికేషన్ టూల్స్ ని వదిలేస్తది. ఈ విషయం ఆ ఇంట్లో పనిచేసే అబ్దుల్ డిస్కవర్ చేస్తాడు. తన ఐడెంటిటీ ఏంటో గుర్తించి జనాలకి చెప్పేలోపే అబ్దుల్ ని కార్ తో సీమత్ చంపేస్తుంది. ఇలా చేసిన వెంటనే దిస్ టేక్స్ అ హెవీ ఎమోషనల్ టోల్ ఆన్ హర్. మెహబూబ్ సయ్యద్, ఇక్బాల్స్ ఎల్డర్ ఆర్మీ ఆఫీసర్ బ్రదర్, ఆయన సీమత్ మీద అనుమాన పడతారు. ఎందుకంటే అబ్దుల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సీమత్ పేరు తలుస్తూనే ఉన్నారు. సీమత్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఆయన ఇస్లామాబాద్ వెళ్లి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకునే లోపు సీమత్ ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి పాయిజన్ ఎక్కించి చంపేస్తది. ఇదంతా తన మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటది. ఆ తర్వాత ఏమై ఉంటది? వాళ్ళ హస్బెండ్ ఇక్బాల్ కి ఈ విషయం తెలుసుంటాదా? తను పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయి ఉంటుందా? ఇండియాకి మళ్ళీ తను తిరిగి వస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు కూడా ఉన్నాయా? అయితే ఒకసారి సినిమా రిపీట్ వేసేసుకోవడమే. సో ఈ రోజు నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా రాజీ.